నమస్కారం. పెద్ది మూవీ అండి. ట్రైలర్ ఉంది కదా, బాబా బాబా. రంగస్థలం అమ్మ మొగుడు. ఓకే, మామూలు మనం ఊరు భాషలో చెప్పాను, అంతకుమించి ఏమి. ఓకేనా. రంగస్థలం సుకుమార్ కదా. ఈ సినిమా బుచ్చిబాబు సుకుమార్కి 100 టైమ్స్ అన్నట్టు తీశాడు. ఆట ఏదైనా ఆటగాడు మారట్లా. నీకు నచ్చిన క్రికెటర్ ఎవర్రా? పెద్ది సార్. నీకు నచ్చిన రెజ్లింగ్ స్టార్ ఎవర్రా? పెద్ది సార్. నీకు నచ్చిన రన్నర్ ఎవర్రా? పెద్ది సార్. పెద్ది సార్, పెద్ది సార్, పెద్ది సార్. ఎవరు? రామ్ చరణ్. ఈ సినిమాలో ఒక ఆటగాడిగా నా ఆటే నా పౌరుషం అంటూ ఆ ట్రైలర్లో కొన్ని డైలాగులు చాలా సింపుల్గా ఉన్నాయి, కానీ ఈ యాక్షన్లు మాత్రం పేలిపోయింది. జగత్ బాబుకి మేకప్ పరిపించేశారు, బ్రహ్మాండంగా నటించాడు. 1980s ఆ సమయంలో ఉత్తరాంధ్ర మన విజయనగరం దగ్గర కొండ దిగునుండు గ్రామాలకు సంబంధించి అక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అన్నదానికి చూపిస్తూ ఢిల్లీ వెళ్ళి అతను ఏం సాధించాడు ఏంటన్నట్టు చూపిస్తూ సినిమాలో ఒక డిఫరెంట్ ఫార్మాట్లో పట్టుకెళ్ళాడు. ఐఆమ్ షూర్ మనల్ని ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్కి పట్టుకెళ్ళిపోతాడు. ఈ పెద్ది సినిమా 3 గంటల 9 నిమిషాలు అంటే నిడివి. నాకు తెలిసి ఒక పుష్ప 2 కానీ, ఒక దురంధర్ 2 కానీ, తర్వాత మన రామ్ చరణ్ రంగస్థలం కానీ, ఇవన్నీ కూడా 3 గంటల పైనే. అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు. కారణం ఏంటంటే మనల్ని ఆ సినిమాలో లీనం అయ్యేటట్టు చేస్తాడు. ఓకేనా. కొన్ని సందర్భాలలో స్క్రీన్ మీద కనిపిస్తున్న కొన్ని పాత్రలో పరకాయ ప్రవేశం కూడా అయ్యేటట్టు చేస్తారు. నాకు ఇది చూస్తే అలాగే ఉంది. ఏఆర్ రెహమాన్ చాలా రోజుల తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అరిపించాడు. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఏఆర్ రెహమాన్ అనిరుద్ధ్ అనుకోండి, సారీ, పెద్ది మూవీ అనిరుద్ధే కదా. అనిరుద్ధ్ ఏఆర్ రెహమాన్, సబ్జెక్ట్ కరెక్షన్ సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. ఇది వాళ్ళిద్దరిలో ఒకళ్ళు గట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సాంగ్స్ ఆల్రెడీ 2, 3 గట్టిగానే క్లిక్ అయినాయి. ఓవరాల్గా అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, సినిమాకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిపించారు, సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయిపోయినాయి. ఇక రామ్ చరణ్ వచ్చేసి ఇప్పటికే ఆ సినిమా నిర్మాత సతీష్ కిలారో ఎవరు అతను చెప్తున్నాడు, బాడీ ఎంతగా కష్టపడ్డాడంటే రామ్ చరణ్ సర్జరీలు అయినాయి అన్నాడు. నిన్న కూడా పాపం ఏదో కంటికి ఏదో సర్జరీ అంట, ఆల్రెడీ చేతికి ఏదో సర్జరీలు అయినాయి ఆ మనిషికి. ఆ రేంజ్లో కష్టపడాడు రామ్ చరణ్. మళ్ళీ అతను వెజ్ డైట్ స్వామాల్లో ఉన్నాడు కదా, నాన్ వెజ్ లేకుండా పర్ఫెక్ట్ ఎక్సర్సైజులు చేస్తూ బాడీ బిల్డింగ్ చేసి సినిమా కోసం అసలు అద్భుతంగా పనిచేశాడు. ఐఎమ్ షూర్ అండి, రామ్ చరణ్ ఈ పెద్ది మూవీ నాకు తెలిసి ఇండియా సినిమా రికార్డులో బద్దలు కొడతాం ఖాయం. దురంధర్ బాహుబలి అంత నేత అనుకోను, కానీ పుష్ప 2 అయితే ఈజీగా బీట్ చేస్తే నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ చూస్తుంటే నాకు ఆ రేంజ్లో అనిపిస్తూ ఉంది. ఐఎమ్ షూర్ పెద్ది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.